ఎవరి బ్రతుకైనా అవలీలగా బుగ్గిపాలు చేయగలిగే పెళ్లి. పెళ్లికి ముందు జీవితాల్ని రకరకాలుగా ఎంజాయ్ చేసే యూత్ని చూసి, అరే మీరు ఎంత ఎంజాయ్ చేసినా చివరికి పెళ్లి చేసుకుని మీ బతుకులంతా బూడిద కుప్పారా పిచ్చినా బిడ్డలారని పాత సినిమా విలన్లాగా వికటాటాసం చేసి చెప్పిన కుర్రాళ్ళెవ్వరూ దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే దరిద్రం ముందు పుట్టి మగాళ్ళు తర్వాత పుడతారు. బ్రతుకు మీద ఆశ ఉన్నోడెవ్వడూ పెళ్లి చేసుకోడు. అసలు బతుకు మీద ఆశ ఉంది కాబట్టే బ్యాచిలర్స్ అన్నారు. కానీ విచిత్రం ఏంటంటే దరిద్రం డాన్స్ చేస్తే సముద్రంలో ఫిష్ అయినా రెస్టారెంట్లో డిష్ అవ్వాల్సిందే అన్న నిజం పెళ్లి అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. పెళ్లి చేసుకున్న వాళ్ళ బతుకు అప్పటి వరకు గూగుల్లా ఫాస్ట్ ఉంటే ఆ తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లా ఇరిటేటింగ్గా మారిపోతుంది. ఇదంతా చెప్పేది ఎందుకంటే అలాంటి దరిద్రం వైఫైలా చుట్టించుకున్న ఒక వ్యక్తి పెళ్లి చేసుకుని తన బక్కపలచిన జీవితాన్ని బాడీ బిల్డింగ్లా మార్చుకోవాలని అనుకున్నాడు. అందుకే ప్రేమ కథలు లేని అతను పెళ్లి చూపులకు వెళ్ళాడు. అసలు ప్రేమకి పెళ్లికి ఉన్న తేడా ఏంటంటే కల్పనారాయ్కి ఐశ్వర్యరాయ్కి ఉన్నంత తేడా. ప్రేమ అనే దారుణంలో ఉన్న అతను ప్రేమే లోకంగా బ్రతుకుతాడు. ఇందులో నుండి బయటకు రావటం సులభం. పెళ్లి చేసుకునే వ్యక్తికి పెళ్ళామే జీవితంగా బ్రతకాల్సి వస్తుంది. దీని నుండి బయటకు రావడం చాలా కష్టం. ఒక మనిషిని ఇంకా పెళ్లి కాలేదా ఇంకా పెళ్లి చేసుకోలేదా అని బంధువులు సావదొబ్బినప్పుడే అతను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అలాంటి వ్యక్తి కథే వామ్మో పెళ్లి చూపులు. నమస్తే, బాగున్నారా అండి? బాగున్నాను. నమస్తే. నమస్తే బాబు. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. హలో. నమస్తే అమ్మా. నమస్తే అండి. పవన్ వాళ్ళ అన్న, నమస్తే అండి. పవన్ వాళ్ళ అమ్మ. నమస్తే ఆంటీ. రండి. కూర్చోండి. వాటర్ తీసుకునిరా. ఎక్కడమ్మా జాబ్ చేస్తున్నావు? హైదరాబాద్ అంకుల్. హైదరాబాదా? ఏ ఏరియా? కూకట్పల్లి. కూకట్పల్లా? కూకట్పల్లి అంటే ఎక్కడ ఎగ్జాక్ట్గా? కూకట్పల్లి పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీసా? అవును. బ్యాక్ సైడా? ఏ ఏరియా వస్తుంది? కూకట్పల్లి బస్ స్టాప్ బ్యాక్ సైడ్ వస్తుంది అంకుల్. ఏ ఆఫీసు? పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీస్. పోస్టల్ డిపార్ట్మెంటా? గవర్నమెంట్. మంచిది. నియరెస్ట్ అయినా నీకు ఆఫీస్కి ఇంటికి? నియరెస్ట్. ఓకే. అన్నయ్య గారు అమ్మాయిని పిలిపిస్తారా? ముహూర్తం పిలిపిస్తాను. దాటిపోతుంది. అమ్మాయిని పిలవండి. నమస్తే. నమస్తే. పవన్, అమ్మాయి వచ్చింది చూడు. హాయ్. హాయ్. అమ్మాయితో ఏమన్నా మాట్లాడతారా? పైకి వెళ్ళి మాట్లాడండి. రండి. ఒసేయ్, ఏంటే నీ బిల్డప్లు? నీ కథేందే? ఏంటే నాకీ కర్మ? హోరు దీనేషాలు. హాయ్. కింద చెప్పావుగా, ఇంకెన్నిసార్లు చెప్తావు? అంటే కింద అందరూ ఉన్నారు కదా, అందుకని కొంచెం ఫార్మల్గా చెప్పానమాట. ఇప్పుడు హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఓహో, ఫార్మల్ హలోలు హార్ట్ఫుల్ హలోలు కూడా ఉంటాయా? ఇంట్రెస్టింగ్. ఇంకేమున్నాయో చెప్పు వింటా. అసలు ఏం చేస్తూ ఉంటారు మీరు? మీ జాబ్ ఏంటి? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అలాంటివి అడిగే టైం నాకు లేదు. దానికేమీ అనుకోకండి. డైరెక్ట్గా పాయింట్కొచ్చేస్తా. మీకోకేనా? షూర్ షూర్, అడగండి. అసలు లైఫ్లో నీ గోల్ ఏంటి? ఇదేమన్నా ఇంటర్వ్యూ చేస్తుందా? వచ్చినప్పటి నుంచి ఇది దీని ఓవర్ యాక్షన్. గోల్ అంటే చదువుకునే రోజుల్లో మంచి జాబ్ తెచ్చుకోవాలి, మంచి శాలరీ ఉండాలని. ఇప్పుడు ఆ రెండూ ఉన్నాయి. ఈ మధ్య పెద్దగా గోల్స్ ఏమీ పెట్టుకోలేదండి. బాబు స్వాతిముత్యం, జాబు శాలరీ కాదు నాయనా.
లైఫ్లో ఎప్పటికీ ఇలాగే ఉంటావా? లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, ఏదైనా సాధించాలి లాంటివి లేవా మనకు? అంటే అంటేనా? నీ అయ్యా! నిన్ను కాదురా, నీతో పెళ్లి చూపులను కూర్చోబెట్టిన మా వాళ్ళననాలి. అంటే అంటే జీవితకాలం ఇలాగే లైఫ్ ఉండాలనుకుంటున్నావా? ఏ యూకే యుఎస్ వెళ్లడం, మంచి కార్ కొనాలనుకోవడం, డబుల్ స్టోర్ బిల్డింగ్ కొనాలనుకోవడం అలాంటి ఉన్నాయా లేవా? ఒసేయ్, నీ ఫేస్కి నేనే చాలా ఎక్కువ. ఎన్ఆర్ఐ కావాలా? ఫేస్ ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావంటే? లేదండి, నాకు అలాంటి ఐడియా అయితే లేదు. ఫ్యూచర్లో ఛాన్స్ వస్తే ఆలోచిస్తా. ఛాన్స్ వస్తేనా? అవును, మీకు వంట చేయడం వచ్చా రాదా? అలవాటు కూడా లేదు. కుకట్పల్లిలో గల్లీకి 10 కర్రీ పాయింట్స్ ఉంటాయండి. సో నాకు అవసరం రాలేదు. పోనీ పబ్స్కి వెళ్ళడం, వీకెండ్ సరదాగా బీర్ వేయడం లాంటివేమైనా ఉన్నాయా? పబ్బా, బీరా? ఓసేయ్, నీ గెటప్కి నువ్వు అడిగే క్వశ్చన్స్కి ఏమైనా సంబంధం ఉందంటే? యాక్చువల్లీ ఐ డోంట్ డ్రింక్ అండి, బట్ ఐల్ గివ్ కంపెనీ అండి. మీరు ఏమీ అనుకోకపోతే నా ఒపీనియన్ చెప్తా. ఐ థింక్ ఇట్ విల్ బి ష్యూర్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. చెప్పండి. ఒరేయ్, నీకొక గోల్ అంటూ లేదు. వంట రాదు, వీకెండ్స్ ఒక పబ్ లేదు, ఒక బియర్ లేదు. బుద్ధున్న ఏ పిల్లైనా నిన్ను చేసుకుంటుందని ఎలా అనుకుంటావు బే? ఊపుకుంటూ వచ్చేశావు అందర్నీ ఏసుకొని పొలోమని. ఏమండి, కొంచెం మనం బయటికెళ్ళి ఓపెన్ ఎయిర్లో ఓపెన్గా మాడుకుందామా? ఓకే. ఇప్పుడు చెప్పు. ఉసేయ్, నీ ముఖాన్ని ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? ఆదం ముఖం వేసుకొని ఏదో పెద్ద శృతి హాసన్ సమంతలాగా ఫీలింగ్. సమంత శృతి హాసన్లో పెద్ద బిల్డప్ ఇస్తున్నావు ఏంటంటే? పబ్బా, నీ ముఖాన్ని పబ్బుకి తీసుకుంటున్నావు. కరిగిపోతుంది చూసుకో. మళ్ళీ పెళ్లి చూపులకు రావడం ఒక బొక్క. మళ్ళీ నా గర్ల్ ఫ్రెండ్ కి గుడికెళ్తున్నా డార్లింగ్ అని సోలు చెప్పడం. నేను గాని టైంకి రిప్లై అయిపోతే నరకానికి స్పెల్లింగ్ రాయిస్తుంది. గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఎందుకు వచ్చినావు బే? దొబ్బై బే, దొబ్బై. నువ్వు వద్దు, నీ పెళ్లి చూపులొద్దు. పోరా, పోరా ఇక్కడ నుండి. పోవే. హాయ్, దిస్ ఇస్ పవన్. హాయ్, దిస్ ఇస్ చందన. థాంక్స్ ఫర్ వాచింగ్. వామ్మో, పెళ్లి చూపులు. ఈ చందన ఎలా చేసిందో, పవన్ ఎలా చేశాడో మా కమెంట్స్ ద్వారా చెప్పండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వామ్మో, పెళ్లి చూపులు.